పెద్దలు ప్రవచించినప్పుడు రెండు జరగడం జరిగింది. ప్రార్థన చేశారు కదా, రాత్రి నిద్ర పట్టట్లేదు, ఎవరైనా దురాత్మలు ఇబ్బంది పడుతుందని చెప్పారు చూడండి. అది రాత్రి నాకు జరిగింది. రాత్రి అసలు నిద్ర పట్టలేదు నాకు ఎందుకో. ఏదో చీకటి శక్తిలాగా వచ్చి చాలా ఇబ్బంది పెట్టి సడన్గా వెలికి వచ్చేసింది అనమాట. పక్కన మా భార్య ఏమైంది అని నాకు 2 సార్లు లేపింది. ఏదో తెలియదమ్మా నాకు, మరి ఏంటో ఇట్లా అంటున్నాను అంటే తెలియదని చెప్పాను. నాకంతే భయమైంది, ఏంది ఇట్లా జరుగుతుంది అని. అంటే పరిచయంలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం కానీ అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అర్థం కాలేదు. రాత్రి 2 టైమ్స్ నిద్రలోంచి సడన్గా నేను లేచిపోవడం జరిగింది అనమాట. ఇంట్లో వాళ్ళు కూడా భయపడ్డారు యాక్చువల్గా. సో దేవుడు మీ ద్వారా ఆ విషయాన్ని మరొకసారి ముందుకు తీసుకొచ్చి ఆ విషయంలో ప్రార్థన చేయించారు. ఇంకొకటి చెస్ట్లో పెయిన్ వస్తుంది, ఎవరో హార్ట్ అటాక్ అంటారు కదా, అది నిజంగా దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఇందాక 4 o'clockకి నాకు సడన్గా పెయిన్ వచ్చింది చెస్ట్లో. సడన్గా వచ్చే వరకు నాకు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అరే నేను ఈ హార్ట్ అటాక్ వస్తుందా, చనిపోతానేంటి, ఎందుకంటే కొన్ని అప్పులు ఉన్నాయి. నాకు ఏదైనా సడన్గా అయిపోతే వీళ్ళందరూ ఇప్పుడు ఈ అప్పులు వీళ్ళందరూ అమ్మగారు తీస్తున్న భార్య ఎలా తీరుస్తుంది, అప్పులు చేసి చనిపోయాడు అనుకుంటారేమో. అయ్యో ప్రభు కొంచెం అప్పులన్నీ తీరిపోతే బెటర్ కదా అని అనుకున్నాను. ఇందాక సడన్గా 4 o'clock వచ్చిందని చెస్ట్లో సడన్గా ఇట్లా ఒక నొక్కినట్టు పిలుస్తూ నొక్కినట్టు సడన్గా పెయిన్ వచ్చింది. నిజంగా భయపడిన హార్ట్ అటాక్ వస్తామని. దేవునికి మహిమ కలుగును కాక. బ్రదర్ గారికి దేవుడు అది చూపించాడు, భయపడద్దు, అది హార్ట్ అటాక్ కాదని చెప్పాడు. నిజంగా చాలా అద్భుతమైనటువంటి ప్రవచనాత్మకంగా, అభిషేకంగా, దర్శనం రూపంగా దేవుడు మాట్లాడాడు. నిజంగా చాలా భయంతో వచ్చాను బ్రదర్. ఈరోజు నేను చాలా భయంతో వచ్చాను. బ్రదర్కి అలా జరిగింది. 4 o'clock ఏమో హార్ట్ అటాక్ లాగా వచ్చింది, ఏమైనా జరగబోతుందని. సేవకుడు అయినప్పటికీ నా భయం నాకు ఉంటుంది కాబట్టి నేను భయంతో వచ్చాను. కానీ దేవుడు అద్భుత రీతిగా బ్రదర్ ద్వారా మాట్లాడి సమాధానంగా శాంతియుతంగా ఇంటికి పంపిస్తున్నాడు. అతను దేవుడికి భయం కలుగును కాక. ఈ సాక్షి దేవుడు దీవించింది కాక. ఆమేన్.